ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం టెట్ ప్రిపరేషన్లో ఉన్నాం. ఈ పేపర్ మనకి 28 జూన్ 2025లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్. మనం ఇంతకుముందు వరకు ఈ క్రాప్స్, కాఫీ, టీ ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసాం. సో ఈ సెషన్లో ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. కింది వానిలో ప్రస్తుతం డాగర్లాండ్ అని పిలువబడే డాగర్ బ్యాంకుని ఏది సూచిస్తుంది? అసలు డాగర్ బ్యాంక్ అంటే ఏంటి? సో డాగర్ బ్యాంక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్స్ టు ద డాగర్ బ్యాంక్ నౌ నోన్ యాజ్ డాగర్లాండ్? మరి ఈ డాగర్లాండ్ అంటే ఏంటి అనేది మీకు నేను చెప్తాను. సో డాగర్లాండ్ అంటే ఏంటంటే ఇది వరల్డ్ మ్యాప్. ఈ వరల్డ్ మ్యాప్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ ప్లేస్లో ఎక్కడైతే ఈ ప్లేస్ కనబడుతుందో ఈ ప్లేస్ ఇది యునైటెడ్ కింగ్డమ్. ఈ ప్లేస్ యునైటెడ్ కింగ్డమ్ కి పక్కన అంటే ఈ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ ని మనం డాగర్ బ్యాంక్ లేదా డాగర్ ల్యాండ్ ప్లేస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఉష్ణ ప్రవాహాలు అంటే వామ్ ఓషన్ కరెంట్స్ రావడం వల్ల చేపలు ఎక్కువగా దొరుకుతాయి. వామ్ ఓషన్ కరెంట్స్ రావడం వల్ల చేపలు ఎక్కువగా ఈ ప్రాంతంలో దొరుకుతాయి. సో మనకి డాగర్ ల్యాండ్ ఏం చెప్పాను, ఇది మనకి గ్రేట్ బ్రిటన్, ఇది మనకు బ్రిటన్. సో బ్రిటన్ తర్వాత ఇట్ స్కాండినేవియన్ కంట్రీస్. దీన్ని ఇక్కడ ఏదైతే ఉందో సో దీన్ని మనం నార్త్ సీ అంటాం. నార్త్ సీ, ఉత్తర సముద్రం, నార్త్ సీ. ఈ నార్త్ సీలో ఈ ప్రాంతంలో ఎక్కువగా చేపలు ఎక్కువగా పడతాయి. సో చేపల పరిశ్రమ చాలా అభివృద్ధి చెంది ఉంటుంది ఈ డాగర్ ల్యాండ్ లేదా ఈ డాగర్ బ్యాంక్ దగ్గర. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉంది? బ్రిటన్, ఇది బ్రిటన్ అండి. దిస్ ఇస్ బ్రిటన్. అండ్ ఇదేంటి? స్కాండినేవియన్ కంట్రీస్. ఓకే, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ ఏరియా ఇదంతా మనకి ఈ ప్లేస్ అంతా కూడా ఆర్కిటిక్ ఓషన్. సో ఈ ఏరియాలో ఎక్కువగా మనకి డాగర్ బ్యాంక్ లేదా ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే ఈ క్రింది వాటిలో వ్యవస్థీకృత రంగం కానిది అడిగారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కానిదేది అవునేది అనేది ఒకసారి జాగ్రత్త చూసుకోవాలి. ఆర్గనైజ్డ్ సెక్టార్ కి వ్యతిరేకం ఏంటి? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే తెలుగులో అవ్యవస్థీకృత రంగం. ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఓన్లీ 8% మెంబర్స్ పనిచేస్తున్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంతమంది పనిచేస్తున్నారు? 92% పనిచేస్తున్నారు. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ జాబర్స్ కావచ్చు, లేదా మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆర్గనైజ్డ్ కిందకి వస్తారు, వ్యవస్థీకృత రంగానికి కిందకి వస్తారు. అవ్యవస్థీకృత రంగం అంటే చిన్న చిన్న పనులు చేసుకునేవారు, లేబర్లు, వెజిటబుల్ వెండర్స్, వీళ్ళంతా కూడా రెగ్యులర్ గా ఇన్కమ్ ఉండదు, వీళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి వస్తారు. అంటే చిన్న మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి పారిశ్రామిక యూనిట్లు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే అవ్యవస్థీకృత రంగంలోకి వస్తారు. సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? ఆర్గనైజ్డ్ సెక్టార్, వ్యవస్థీకృత రంగం. హ్యావింగ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, ఆర్గనైజ్డ్ సెక్టార్. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పని గంటలు నిర్ణీతంగా ఉంటాయి, ఉపాధి భద్రత ఉంటుంది, ఓవర్ టైం చేస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారు, లీవ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటాయి. అంటే వ్యవస్థీకృత రంగంలో ఉంటాయి. అవ్యవస్థీకృత రంగంలో హాలిడేలు ఉండవు, పని చేసిన రోజే జీతం వస్తుంది, ఆ జీతం కూడా బ్యాంకులో రాదు, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫెసిలిటీస్ ఏం కూడా ఉండవు. నెక్స్ట్, అగ్నిపర్వతాల శిలా శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన నేలలు అగ్నిపర్వతాలు. సో అగ్నిపర్వతాలలో వచ్చినటువంటి లావా, ద లావా విచ్ కేమ్ ఫ్రమ్ ద వాల్కనోస్ దట్ మేడ్ దిస్ బ్లాక్ సాయిల్. ఇవి ఈ యొక్క నల్ల రేగడి నేలల్ని ఏర్పరిచాయి అని చెప్పవచ్చు. ఒకసారి వీటన్నిటి గురించి చూద్దాం. అలువియల్ అంటే ఒండ్రు నేలలు మన భారతదేశంలో 43% ఉన్నాయి. ఓకే, ఒండ్రు నేలలు. ఇవి నదులు తీసుకొచ్చిన మట్టితో అంటే ద క్లే బ్రాట్ బై ద రివర్స్ ఆర్ ద సెడిమెంట్ బ్రాట్ బై ద రివర్స్, ద అల్యూవియల్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్. తర్వాత ఇవి ఎక్కడ ఉంటాయి? యూపీ, బీహార్, పంజాబ్ లో ఉంటాయి. బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉన్నాయి? ఇవి అగ్నిపర్వతాల్లో వచ్చినటువంటి లావా వల్ల ఇవి నల్లగా మారాయి. ఇవి మన ఇండియాలో 15% ఎక్కువగా దక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా గుజరాత్ మరియు
గుజరాత్, మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో నల్లరేగడి నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పత్తి పంట ఎక్కువగా పండుతుంది. కాటన్ గ్రోయింగ్ మోర్ ఇన్ గుజరాత్, మహారాష్ట్ర బికాస్ ఆఫ్ ద బ్లాక్ సైల్. ఎర్ర నేలలు మన ఇండియాలో 18.5% ఉన్నాయి, 18.5% ఉన్నాయి. దీంట్లో ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల there is an iron oxide, so due to that it appears as red in color. ఇవి రెడ్ కలర్ కనిపిస్తాయి. ఇసుక నేలలు మన దగ్గర 4% ఉంటాయి, బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇవి 3 చాలా చాలా ఇంపార్టెంట్. నల్లరేగడి నేలలు అంటే అగ్ని పర్వతంలో వచ్చినటువంటి లావా మొత్తం భూమి మీద పోయడం వల్ల మన దగ్గర నల్లరేగడి నేలలు అభివృద్ధి చెందాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఖండచలన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన ఆల్ఫ్రెడ్ వ్యాగనర్ ఒక జర్మన్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి అడుగుతున్నారు. ఆల్ఫ్రెడ్ వ్యాగనర్ హూ ఇంట్రడ్యూస్డ్ ద థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వాజ్ ఏ జర్మన్. మరి నా జర్మనే కాకుండా ఆయన ఒక మెట్రలాజిస్ట్, తర్వాత జియోఫిజిస్ట్. ఆయన ఒక వాతావరణ శాస్త్రవేత్త, భూభౌతిక శాస్త్రవేత్త. మరి ఆయన ఏం చెప్పాడు? ఆల్ఫ్రెడ్ వ్యాగనర్ ఏం చెప్పాడంటే 220 మిలియన్ ఇయర్స్ ఎగో భూమి అంతా ఒకే దగ్గర ఉండేది, ఈ భూమి మీద ఒకే ఖండం అంతా ఉండేది. దీన్ని ఆయన ఏమని చెప్పారంటే పాంజియా అని చెప్పడం జరిగింది. ఇదంతా భూమి, ఈ పార్ట్ అంతా భూమి, ఇదంతా భూమి. దీన్ని ఆయన పాంజియా అని చెప్పడం జరిగింది. పాంజియా అంటే సూపర్ కాంటినెంట్. మరి ఈ ఖాళీ ఉన్న ప్రదేశం ఏం చెప్పాడు ఆయన? పాంథాల్సా అని చెప్పడం జరిగింది. పాంథాల్సా అంటే వాటర్ బాడీస్. పాంజియా అంటే ఏంటి? ల్యాండ్, సూపర్ కాంటినెంట్ అని ఆయన చెప్పడం జరిగింది, ఆల్ఫ్రెడ్ వ్యాగనర్. నెక్స్ట్, కింది వాటిలో ప్రపంచంలోకెల్లా అత్యంత చదును మరియు మృదుగా ఉండే ప్రాంతం. ఈ క్వశ్చన్ తరచుగా టెట్లో వస్తుంది. ప్రతి టెట్లో, అంటే నేను ఇప్పటి వరకు చాలా టెట్ పేపర్స్, మాక్సిమం 20-25 టెట్ పేపర్ చూశాను. ఈ టెట్ పేపర్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో కొంచెం బీ కేర్ఫుల్గా ఈ టాపిక్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఖండతీరపు అంచు. ఈ ఖండతీరపు అంచు ఈ బీచ్ దగ్గర నుంచి 200 మీటర్స్ వరకు ఉంటుంది. ఇదంతా బీచ్. ఓకే, ఇది ల్యాండ్, ఇది బీచ్. సో 200 మీటర్స్ లోతు ఉంటుంది. 200 మీటర్స్ లోతు. ఇది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది? 7.6% ఆఫ్ విస్తీర్ణం, అంటే 7.6% విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఈ ఈ ఖండతీరపు అంచు ఓడరేవులు నిర్మించడానికి, తర్వాత చేపలు పట్టడానికి, మత్స్య సంపద, చేపలు పట్టడానికి, అదేవిధంగా చమురు మరియు గ్యాస్ వెలికి తీయడానికి ఈ ఖండతీరపు అంచులోనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. మత్స్య సంపద, చమురు, గ్యాసు ఇవన్నీ అక్కడే మనకి దొరుకుతాయి. కాంటినెంటల్ స్లోప్. ఈ కాంటినెంటల్ స్లోప్ 200 మీటర్స్, ఇక్కడ 200 మీటర్స్ ఉంది కదా, ఈ 200 మీటర్స్ నుంచి కొంచెం డౌన్ స్లోప్గా ఉంటుంది. ఖండతీరపు స్లోప్ అంటే ఖండతీరపు వాలు ఇది 3000 మీటర్స్ లోతు వరకు ఉంటుంది. 3000 మీటర్స్ లోతు వరకు ఉంటుంది. ఇది 15% ఆఫ్ ఏరియా, 15% ఏరియాని విస్తరించి ఉంటుంది. దీంట్లో అనేక భూస్వరూపాలు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. కాంటినెంటల్ వాలులో అనేక భూస్వరూపాలు ఉంటాయి. సార్ ఏ రకమైన భూస్వరూపాలు ఉంటాయి సార్ అంటే, స్లోప్ ఇలా ఉంది కదా, ఇలా ఈ స్లోప్ ఉంటుంది. సో ఈ స్లోప్లో చిన్న చిన్న గాడులు, ఇలా కొంచెం గుట్టలు, కొండలు, ఇవన్నీ కూడా అనేక రకాల భూస్వరూపాలు. గయోట్లు అనేటటువంటివి చిన్న కొండల లాంటి ప్రదేశం కూడా దీంట్లో ఉంటాయి ఖండతీరపు వాలులో. ఓకే, ఈ ఖండతీరపు వాలులోనే మనకి అగాధాధరులు కూడా ఉంటాయి. అగాధాధరులు అంటే వన్ ఆఫ్ ద డీపెస్ట్ పాయింట్స్ కూడా కొన్ని ఎక్కువగా స్లోప్లో కూడా డీపెస్ట్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే స్లోప్ ఇలా ఉన్నప్పుడు ఇదంతా కూడా కట్ అయి ఉంటుంది కాబట్టి చాలా డెప్త్గా ఉంటుంది. అండ్ మైదానాలు, ఈ మైదానాలు 3000 మీటర్స్ నుంచి డౌన్ లోపలికి 6000 మీటర్స్ వరకు ఉంటుంది. 6000 మీటర్స్ ఆఫ్ ద డెప్త్, 6000 మీటర్స్ లోతుగా ఉంటాయి. ఇది 76.2% ఏరియాని ఆక్యుపై చేసుకుని ఉంటుంది. 76.2% విస్తీర్ణంతో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మైదానాలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది. మైదానాలు అంటే ఇప్పుడు మనకి ఖండతీరపు అంచు, ఇది వాలు, ఇది మైదానం.
ఇదంతా మైదానం అన్నమాట. ఇలా మైదానంగా ఉంటుందన్నమాట. తర్వాత మహాసముద్ర అగాధాలు అంటే చెప్పినా కదా, చాలా ఇరుకుగా సన్నగా ఉంటాయి ఇవి. చాలా నారోగా, ఇరుకుగా, చాలా సన్నగా ఉండేటటువంటివి అగాధాలు అంటారు. మనకి 57 అగాధాల గురించి అధ్యయనం చేయడం జరిగింది. 57 అగాధాల గురించి అధ్యయనం చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద డీపెస్ట్ పాయింట్, చాలా లోతైనది ఏంటి అంటే ఛాలెంజర్. ఓకే, డీపెస్ట్ ఓషన్ ట్రెంచ్ అంటారు కదా, ట్రెంచెస్, ఛాలెంజర్. దీన్నే మనము మేరియానా అంటాం. సో మేరియానా ట్రెంచ్ 11,022 మీటర్స్ డెప్త్ ఉంటుంది. ప్రపంచంలో లోతైన ప్రదేశం మేరియానా ట్రెంచ్. ఇది ఎక్కడుంది? పసిఫిక్ ఓషన్లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. రెండోది నేవ్స్. దీన్ని ప్యూటారికో అని కూడా అంటారు. ప్యూటారికో దీన్ని ప్యూటారికో అంటారు. ఇది 10,475 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అట్లాంటిక్ సముద్రంలో ఉంటుంది, అట్లాంటిక్లో ఉంటుంది. ఇక తర్వాత మూడోది జావా. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. ఇండియన్ ఓషన్లో ఉంది. ఇది 7,450 మీటర్స్ డెప్త్లో ఉంది. ఓకే, సో ఇలా మీరు వీటన్నింటి గురించి ఒక అనాలిసిస్గా డిస్కస్ చేస్తేనే, మాట్లాడుకుంటేనే మనకి దాని యొక్క కంప్లీట్ 360 డిగ్రీస్ ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుంది, మనకు తెలుస్తుంది. రైట్ ఆన్సర్ పెట్టవచ్చు మనం. తర్వాత ఈ క్రింది ఒప్పందాలలో 1991 సంవత్సరంలో సంతకం చేయబడిన ఒప్పందం 1991. అమంగ్ ద ఫాలోయింగ్ ట్రీటీస్ ద ట్రీటీ దట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1991లో ఒక ట్రీటీ సైన్ చేశారంట. ఆ ట్రీటీ ఏంటనేది చూద్దాం. అయితే మనకి 90వ దశకంలో 90స్లో బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్య ఏం జరిగింది? కోల్డ్ వార్ జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. కోల్డ్ వార్, యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. అయితే వీరి దగ్గర, యుఎస్ఏ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, యుఎస్ఎస్ఆర్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే న్యూక్లియర్ వెపన్స్. సో ఈ న్యూక్లియర్ వెపన్స్ తగ్గించుకుందాం. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా డేంజరే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా డేంజరే. సో మనం న్యూక్లియర్ వెపన్స్ తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా స్ట్రాటజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్రీటీ అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. బట్ అది ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ యుఎస్ఎస్ఆర్ దే ట్రై టు రిడక్షన్ ద ఆర్మ్స్. సో దట్ వాజ్ కాల్డ్ అస్ సాల్ట్ వాజ్ ఫెయిల్ అయిన తర్వాత ఎలాగైనా ఖచ్చితంగా తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అనేది వచ్చింది. స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. సో ఈ ట్రీటీ వల్ల యుఎస్ఏ మరియు యుఎస్ఎస్ఆర్ 1991లో వీరు అణ్వాయుధాలు అంటే మనకి వారి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూక్లియర్ వెపన్స్, వాటిని 80% తగ్గించుకోవడానికి ముందుకొచ్చాయి. ప్రపంచ చరిత్రలో హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ చరిత్రలో పెద్ద మరియు క్లిష్టమైనటువంటి సిగ్నేచర్ ఇదే, క్లిష్టమైనటువంటి ఒప్పందం ఇదే. అంటే ఇద్దరు కూడా వారి యొక్క న్యూక్లియర్ వెపన్స్ని వదిలిపెట్టుకోవడం అనేటువంటిది చరిత్రలో అత్యంత పెద్ద మరియు అంతేకాకుండా డిఫికల్ట్ ఒప్పందం అని చెప్పవచ్చు. సో స్టార్ట్ అనేటటువంటిది 1991. అమెరికా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ రెండు కూడా వారి యొక్క అణ్వాయుధాలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మహాత్మా గాంధీ ప్రభావంతో అహ్మదాబాద్లో ఏర్పడిన ట్రేడ్ యూనియన్. ఓకే, మజ్దూర్ మహాజన్ సభ. ఇది గాంధీ ప్రభావంతో అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, ఒకసారి 1918లో ఇక్కడ సమ్మె జరుగుతుంది, స్ట్రైక్. అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ స్ట్రైక్ చేశారు. సో ఇక్కడ ఆ ప్రభావంతో ఇక్కడ మజ్దూర్ మహాజన్ సభ అనేటటువంటిది గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడింది. మరి ఈ గిర్ని కామ్గార్ అనేటటువంటి సంఘము సోషలిస్టు భావాలతో ఏర్పడింది. సోషలిస్టు భావాలు, ఆన్ ద ఐడియాస్ ఆఫ్ ద సోషలిస్టు భావాలతో ఏర్పడినటువంటి యూనియన్ ఈ గిర్ని కాంగార్ యూనియన్. చాలా చాలా పెద్ద యూనియన్. ఈ గిర్ని కాంగార్ యూనియన్ 1928లో పెద్ద సమ్మె చేశారు. బాంబేలో సమ్మె చేశారు, బాంబేలో స్ట్రైక్ చేశారు. బాంబేలో
స్ట్రైక్ చేశారు. సమ్మె అంటే ఏంటిది? స్ట్రైక్. 1928లో పెద్ద స్ట్రైక్ చేశారు. ఎవరు? గిర్నీ కామ్గార్ వారు. ఓకే, ఐఎన్టీయూసీ అంటే ఇది అవసరం లేదు. నెక్స్ట్, సుదీర్ఘ పోరాటం తర్వాత 1951లో లిబియా ఇటలీ నుండి స్వాతంత్రం పొందినప్పుడు అధికారాన్ని వీరికి బదిలీ చేసింది. చూడండి ఒకసారి ఒక చిన్న డిఫరెన్స్ చూడండి. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు బ్రిటిష్ వారు ఎవరికి ఇచ్చారు అధికారాన్ని? ఒక పార్టీకి ఇచ్చారు. అంటే డెమోక్రటికల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి వెళ్ళారు. బట్ ఇటలీ, లిబియా ఏంటిది? లిబియా ఇట్ ఈస్ అ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. నార్త్ ఆఫ్రికన్ కంట్రీ. సో లిబియాని రూల్ చేసింది ఎవరు? ఇటలీ వాజ్ రూల్డ్ లిబియా. సో లిబియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇటలీ వాళ్ళు ఈ ఎవరికి ఇచ్చారంట? ఈ రాజుకి ఇచ్చారు. ఈ రాజు పేరు ఇద్రిస్. రాజు పరిపాలించారు. ఓకే, రాజు ఈ ఇటలీని పరిపాలించారు. సో వీరికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1951. 1951కి లిబియాకి స్వాతంత్రం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, లిబియాకి స్వాతంత్రం 1951లో వచ్చింది. ఆ తర్వాత రాజుకి అధికారాన్ని బదిలీ చేశారు. సో లిబియాలో గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1959లో ఆయిల్ రిసోర్సెస్ చమురును కనుగొన్నారు. చమురు నిల్వలు కనుగొనడంతో ఇక్కడ చాలా పెద్ద రిఫార్మ్స్ రావడం జరిగింది. 1969లో ముఅమ్మర్ మహమ్మద్ గడాఫీ, చాలా ఇంపార్టెంట్ పేరు, గడాఫీ అనే అతను కొంతమంది సైనిక అధికారుల చేత, కొంతమంది సైనికుల సహాయంతో ఆయన అధికారాన్ని చేజెక్కించుకున్నారు. గడాఫీ ఆయన 2012 వరకు పరిపాలించారు. 1969 నుంచి 2012 వరకు ఒక్కడే పరిపాలించాడు. దానికి ఆర్సీసీ యొక్క మద్దతుతో, ఆర్సీసీ అంటే ఏంటంటే రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ అనేటటువంటిది సైనికులతో కూడినటువంటి ఒక గ్రూప్తో ఆయన నిరంకుశత్వంగా పరిపాలించడం జరిగింది. మొత్తానికి 2012 నవంబర్లో ఈ గడాఫీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత ప్రజలు, గడాఫీ చనిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గడాఫీ చనిపోయారు. గడాఫీ అధికారాన్ని కోల్పోయాడు. దాని తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పవచ్చు. ఓకే, సో ఇది రెవల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ అంటే ఏంటంటే సైనికుల నియంత్రణలో ఉన్నటువంటిది. గడాఫీ దాన్ని లిబియాని పరిపాలించింది గడాఫీ. తర్వాత 1906లో ప్రసిద్ధ జానపద కళలను ఉపయోగించడం ద్వారా దళితులలో అవగాహన కల్పించడానికి భాగ్యరెడ్డి వర్మ దీన్ని ప్రారంభించారు. ఇన్ 1906 టు స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ దళిత్స్ బై యూజింగ్ పాపులర్ ఫోక్ ఆర్ట్, భాగ్యరెడ్డి వర్మ వాజ్ స్టార్టెడ్, దట్ ఈస్ జగన్ మిత్ర మండలి. 1906లో ఆయన జగన్ మిత్ర మండలి అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదరి భాగ్యయ్య. ఆయన అసలు పేరు మాదరి భాగ్యయ్య. ఆయన కాలం 1888 నుంచి 1939 వరకు. ఆయన దళితులను ఏమని పిలిచాడు? హీ కాల్డ్ దళిత్స్ యాజ్ ఆది హిందూస్. దళితులను ఆది హిందువులుగా పిలిచారు. అంతేకాకుండా దళితుల కోసం అనేక పాఠశాలలను నెలకొల్పారు. హైదరాబాద్లో అనేక పాఠశాలలను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఆయన దేవదాసి సిస్టమ్, జోగిని సిస్టమ్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఈ దళితులు బౌద్ధ మతంలోకి రావాలి అని కూడా చెప్పారు. దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించాలి అని చెప్పింది కూడా డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ. ఓకే, చాలా ఇంపార్టెంట్. తర్వాత తెలంగాణ ప్రజా సమితి. ఈ వొకేషనల్ వర్క్ సెంటర్ ఎవరు చేశారు? వొకేషనల్ వర్క్ సెంటర్ ఎవరు పెట్టారు అంటే ఈశ్వరిబాయి పెట్టారు. ఈశ్వరిబాయి, కుట్లు అల్లికలు. ఈశ్వరిబాయి అనేటటువంటి ఒక స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణలో. ఈశ్వరిబాయి ఆమె మహిళలు కుట్లు అల్లికలు చేసుకోవడానికి వృత్తి పని కేంద్రాన్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఈశ్వరిబాయి ఎవరైతే ఉన్నారో ఆమె రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి అధ్యక్షురాలుగా పనిచేసింది. వావ్! రిపబ్లిక్ ఆఫ్ ఇండియా పార్టీకి జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసింది. అంతేకాకుండా రెడ్ క్రాస్లో కూడా పనిచేసింది ఈమె. ఈశ్వరిబాయి రెడ్ క్రాస్లో కూడా పనిచేసింది. అంతేకాకుండా ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్
ఆన్ సోషల్ వెల్ఫేర్, ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ సోషల్ వెల్ఫేర్లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇంకా ఈశ్వర్ బాయ్ యొక్క క్రెడిబిలిటీ ఏంటంటే భూమి లేని వారికి భూమి ఇప్పించడానికి ట్రై చేసింది. భూమి లేని వారి కోసం దోస్ హూ డోంట్ హ్యావ్ ల్యాండ్ ఫర్ దెమ్ షీ వాస్ ఫాట్ టు ప్రొవైడ్ సర్టెన్ ల్యాండ్ టు ద ల్యాండ్లెస్ పీపుల్. వొకేషనల్ వర్క్ సెంటర్ ఈశ్వరి బాయ్. మరి తెలంగాణ ప్రజాసమితి 1969లో ఏర్పడింది. దీనికి మదన్ మోహన్, మన బుక్లో లేదు, తెలంగాణ మూమెంట్లో ఉంటుంది, మదన్ మోహన్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. మదన్ మోహన్ తర్వాత మర్రి చెన్నారెడ్డి అధ్యక్షుడు. మర్రి చెన్నారెడ్డి జైల్లోకి వెళ్ళినప్పుడు టిఎన్ సదాలక్ష్మి అనే ఆమె దీనికి ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షురాలుగా సదాలక్ష్మి పనిచేయడం జరిగింది. ఆది హిందూ జాతీయోన్నతి సభ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అరిగే రామస్వామి ఫౌండెడ్ ఆది జాతి ఉన్నతి సభ. ఆయననే సునీతా బాల సమాజాన్ని కూడా ఏర్పాటు చేశారు. సునీతా బాల సమాజం చాలా చాలా ఇంపార్టెంట్. అరిగే రామస్వామి, ఆది హిందూ జాతీయోన్నతి సభ అరిగే రామస్వామి, ఆయన సునీతా బాల సమాజాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇలా చదివితే మనకి చాలా నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ద ఆరిజిన్ ఆఫ్ బుర్రకథ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూమెంట్. బుర్రకథ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బుర్రకథ మనకి ఈ వీరశైవ మూమెంట్ నుంచి ఈ బుర్రకథ వచ్చింది. మరి ఇవన్నీ చూద్దాం, ఇవన్నీ ఆప్షన్ చూద్దాం. బెంగాల్ మూమెంట్, యంగ్ బెంగాల్ మూమెంట్ ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే వివియన్ హెన్రీ డిరాజియో. వివియన్ హెన్రీ డిరాజియో, ఇది మన బుక్లో లేదు. హెన్రీ వివియన్ డిరాజియో, ఇంటర్మీడియట్ నుంచి అడిగితే కనుక క్వశ్చన్ రావచ్చు. హెన్రీ వివియన్ డిరాజియో ఈయన ఒక టీచర్. ఈయన ఒక ఆంగ్లో ఇండియన్. హెన్రీ వివియన్ డిరాజియో ఒక ఆంగ్లో ఇండియన్. ఈయన యంగ్ బెంగాల్ మూమెంట్ని ఏర్పాటు చేశారు. మరి బ్రహ్మ సమాజ్ ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఇప్పుడు 1828 బ్రహ్మ సమాజ్. ఈయన రాజా రామ్మోహన్ రాయ్. దేవుడు ఒక్కడే, నో ఐడల్ వర్షిప్, ఓన్లీ సింగిల్ గాడ్ అని చెప్పడం జరిగింది. ప్రార్థనా సమాజ్ మనకి 1867లో ఆత్మారాం పాండురంగ చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మారాం పాండురంగ ఈ ప్రార్థనా సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ వీరశైవ మూమెంట్ మనకి 12-13 శతాబ్దాలలో ఈ వీరశైవం అనేటటువంటి ఒక మూమెంట్ వచ్చింది. ఈ వీరశైవం వీరశైవంలో నుంచే ఈ యొక్క బుర్రకథ యొక్క మూలం అనేటటువంటిది వచ్చింది అని చెప్తారు. నెక్స్ట్, ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్. డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? సో డ్రాఫ్టింగ్ కమిటీ 1+6. డ్రాఫ్టింగ్ కమిటీలో 1+6 వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీ 1+6. సో వాళ్ళ పేర్లు చెప్తాను. ఫస్ట్ వన్ ఈస్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. సెకండ్ వన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే. థర్డ్ వన్ కేఎం మున్షి. అండ్ ఫోర్త్ వన్ సయ్యద్ సాదుల్లా. ఫిఫ్త్ వన్ బిఎల్ మిత్తర్ అంటే ఇవి డిఎస్సిలో కూడా రావచ్చు. అండ్ సిక్స్త్ వన్ డిపి ఖైతాన్. ఇది ఖైతాన్. డిపి ఖైతాన్. ఈ వన్ ఎవరు అంటే ది గ్రేట్ పర్సన్ ఆఫ్ ఎకనామిస్ట్, హిస్టోరియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో 1+6 అయిపోయింది. కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా చాలా ఇంపార్టెంట్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఇది జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని ముత్యంపేట వద్ద ఉన్నది.
ముత్యంపేట వద్ద ఉన్నది. ఈ ఇంటర్మీడియట్లో నుంచి ఇచ్చారు, ముత్యంపేట వద్ద ఉన్నది. మరి ఆదిలాబాద్లో ఏముంది? ఆదిలాబాద్లో ఫేమస్ జైనాథ్ సూర్యనారాయణ అనే ఆలయం ఉంది, సూర్య దేవాలయం, జైనథ్ సూర్యనారాయణ దేవాలయం ఉన్నది. అంతేకాకుండా ఆదిలాబాద్లో నాగోబా జాతర, కేస్లాపూర్, నాగోబా ఎక్కడ? నాగోబా కేస్లాపూర్ అంటుంది దీన్ని, కేస్లాపూర్. నాగోబా జాతర కేస్లాపూర్ ఎక్కడ జరుగుతుంది? ఇంద్రవెల్లి, నాగోబా, కేస్లాపూర్, ఇంద్రవెల్లి. తర్వాత సూర్యనారాయణ టెంపుల్. మెదక్లో చర్చి, మెదక్లో ఫేమస్ ఏంటిది? చర్చి. అంతేకాకుండా ఏడుపాయల వనదుర్గ, మెదక్ చర్చితో పాటు ఏడుపాయల వనదుర్గ. తర్వాత సరస్వతి టెంపుల్, వర్గల్, సరస్వతి ఆలయం ఎక్కడ ఉంది? వర్గల్లో సరస్వతి ఆలయం. తర్వాత కామారెడ్డిలో కాలభైరవ ఆలయం ఉంది, కామారెడ్డి జిల్లాలో కాలభైరవ ఆలయం ఉంది. అంతేకాకుండా బిక్కునూరు మండలంలో శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయం ఉంది, రామేశ్వర ఆలయం. శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయం బిక్కనూరు మండలంలో ఉంది, బిక్కనూరు మండలంలో శ్రీ రామేశ్వర ఆలయం కూడా ఉంది. తర్వాత అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, దిస్ డస్ నాట్ ఎన్ఫోర్స్ ఎనీ పర్టికులర్ రిలీజన్ ఆర్ ఇండివిజువల్స్ నార్ టేక్ అవే ద రిలీజియస్ ఫ్రీడమ్ ఇండివిజువల్స్. రిలీజన్ అనగానే మనకి సింపుల్గా, మతం అనగానే, రిలీజన్ అనగానే గుర్తొచ్చేది లౌకిక రాజ్యం. ఓకే, ఇండియా సామ్యవాద రాజ్యం, సెక్యులర్ రాజ్యం, డెమోక్రటిక్ అండ్ నాట్ థియోక్రటిక్. సో ఒకసారి చూద్దాం, దీంట్లో ఒకసారి వీటి గురించి మనం క్లియర్ చూద్దాం. ఇండియా సెక్యులర్ ఉంది కదా. సో ఆర్టికల్ నెంబర్ 25 to 28 డీల్స్ అబౌట్ సెక్యులర్. ఓకే, అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు రిలీజన్. ఇది మనకి రైట్ టు రిలీజన్ అంటే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చని చెప్తున్నాయి. ఆర్టికల్ నెంబర్ 25 to 28. అయితే మనకి సెక్యులర్ అనే వర్డ్ ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు? సెక్యులర్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు యాడ్ చేశారంటే 1976 42nd అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో మనకి సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అంటే సామ్యవాద మరియు లౌకిక అనేటువంటి పదాలు 1950లో లేవు. వీటిని 1976లో 1976లో వీటిని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా జాతీయ సమైక్యత 3 పదాలు. ఒకటి ఏంటిది? సామ్యవాదం, లౌకిక రాజ్యం, సమైక్యత. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఇంటిగ్రిటీ అంటారు. ఏమంటారు? ఇంటిగ్రిటీ. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ వర్డ్స్ were added in 1976 according to the 42nd Amendment Act. Next, the Supreme Court judgment to this case was considered as the second major event of the Constitution. అదేంటంటే మనకి కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే పార్లమెంట్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. పార్లమెంటు కాన్స్టిట్యూషన్లో, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ఉన్న దేనైనా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి కానీ అనో లిటిగేషన్ పెట్టింది. కానీ అని ఏమని చెప్పిందంటే మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయొద్దు, మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చొద్దని చెప్పింది. ఇప్పుడు గోలక్నాథ్ కేసు 1967 గోలక్నాథ్ కేసులో కోర్టు ఏమని చెప్పిందంటే పార్లమెంటు దేన్నైనా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ 1973లో సుప్రీంకోర్టు ఆ పాత తీర్పుని క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏమని చెప్పిందంటే పార్లమెంటు దేన్నైనా సవరించవచ్చు. పార్లమెంట్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ షుడ్ నాట్ ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్. అది బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం ఆల్టర్ చేయొద్దు. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయొద్దు, ఆ బేస్ని కాకుండా మీరు ఏమైనా చేంజ్ చేసుకోండి అని చెప్పారు. అంటే సార్ మౌలిక స్వరూపానికి ఎగ్జాంపుల్ ఏంటిది? బేసిక్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ ఏంటిది? ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్. ఎగ్జాంపుల్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది కేశవానంద భారతిలో. సో మౌలిక స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి, మౌలిక స్వరూపం ఆర్ బేసిక్ స్ట్రక్చర్. ఈ షాబానో కేసు విడాకుల కేసు. ఒక భార్య విడాకులు తీసుకుంది భర్త నుంచి 1985లో. సో దానికి సంబంధించిన అంశం.